అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను మాట్లాడకుండా అడ్డుకున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీతో నెలకొన్న జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి నోరెత్తడం లేదన్నారు. కృష్ణా గోదావరి జలాలపై ఎలాంటి చర్చ చేపట్టలేదన్నారు. బడ్జెట్లో ఏం లేదు కాబట్టే ప్రజలను చింపి నిరసన తెలిపామన్నారు. ప్రశ్నించినందుకే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు హరీష్ రావు. తెలంగాణలోని ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందే తప్ప బట్టి గారితో గెట్టు పంచాయతీతో ఇంకో వేరే పంచాయతీ మాకు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్టార్ట్ కాకముందు ఏమన్నాడు? కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, మాట్లాడదాం, తేల్చుదాం అని పెద్ద పెద్ద బీరాలు బలికిండు. మరి ఎందుకు మాట్లాడలే? కృష్ణ మీద మాట్లాడలే, గోదావరి మీద మాట్లాడలే, చివరికి ఇరిగేషన్ పద్దు మీద కూడా మాట్లాడలే. ఇరిగేషన్ పద్దు కూడా చర్చ లేకుండా గిలటిన్లో పాస్ చేసుకున్నారు. ఇరిగేషన్ పద్దు చర్చకు వచ్చినప్పుడు మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసుకుని ఏకపక్షంగా పాస్ చేసుకున్నారు. మరి ఏం ముఖ్యమంత్రి గారు, నువ్వే చెప్పినావు కదా కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, ఎందుకు పారిపోయినావు? ఎందుకు చర్చించలేదు అని అడుగుతా ఉన్నాం. మేం బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అనేక విషయాలను ఎత్తి కూడా చూపగలిగినాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న తప్పుడు ప్రచారం అని శాసనసభ సాక్షిగా రుజువు చేసినాం. మేం బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్న వేస్తే మా ప్రశ్నకు శాసనసభలోనే ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మేమిచ్చిన ఉద్యోగాలు 60,000 కాదు 16,000 ఉద్యోగాలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని శాసనసభలో ప్రభుత్వ సమాధానం ద్వారా స్పష్టమైంది. అసెంబ్లీలో మేము అడిగినాం, ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చినాయన్ని, ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 16,000 అని సభలో ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి ఈ 60,000 చెప్పేటి అని కాకి లెక్కలు, అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవి అని ఇవాళ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ తేట తెల్లం చేసి కలిగింది.